శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి హాస్పిటల్ మొదటి అంతస్తు నందు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, స్విమ్స్ డీన్ మరియు మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్బిట్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళాపత్, మెడిసిన్ ప్రో డాక్టర్ హరికృష్ణ, మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరమణ గారు సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన క్షయ వ్యాధి నివారణ మార్గాలపై అవగాహన కల్పించడం జరుగుతోందని, 1882లో రాబర్ట్ కాక్ మైకో బ్యాక్టీరియా సూక్ష్మ క్రిమిని కనుగొని మైక్రోబయాలజీ విభాగం ఆవిర్భావానికి నాంది పలికారన్నారు. ప్రస్తుతం మైక్రోబయాలజీ విభాగం ఎంతో అభివృద్ధి చెందిందని, క్షయ వ్యాధిని గుర్తించడం అతి సులభంగా జరుగుతుందన్నారు. భారత ప్రభుత్వం జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం STEP ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులతో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చునని చెప్పారు. స్విమ్స్ లో టీబీ కొరకు ఉచిత రోగ నిర్ధారణ, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. 2025వ సంవత్సరం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం థీమ్ అవును 2025వ సంవత్సరం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం థీమ్ అవును మనం క్షయ వ్యాధిని అంతం చేయగలం అనే నినాదంతో జరుపుకుంటున్నామని, క్షయ వ్యాధిని నిర్మూలించడానికి సమిష్టి కృషితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడిసిన్ విభాగపు వైద్యులు డాక్టర్ మనోలాస్య, డాక్టర్ భార్గవ్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రమ, డాక్టర్ బాబు మరియు ఫిజియోథెరపీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాణి, మైక్రోబయాలజీ విభాగం డాక్టర్ జయప్రద మరియు సిబ్బంది, పేషెంట్లు, వారి సహాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు పద్మావతి విమెన్స్ మెడికల్ కాలేజ్ తరఫున ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీబీ అనేది మానవాళిని భూమి మీద విడిచిపెట్టడానికి పుట్టినటువంటి తీవ్రమైన వ్యాధుల్లో ఒకటి. అనేక వేల మంది, లక్షల మంది టీబీతో ఇప్పటికీగా జీవితాలు కోల్పోతున్నారు. అయితే భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టీబీని మనం ఎలాగైతే చికెన్ పాక్స్, పోలియోని నివారించగలిగామో అలా పూర్తిగా మన దేశం నుంచే తాగేయాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పం చేసుకొని ఉన్నారు. దీంట్లో కేవలం గవర్నమెంట్ అనుకుంటేనే సరిపోదు, వాటికి కావాల్సినటువంటి టెస్టులు చేసే సౌకర్యాలను, మందులను కూడా ఉచితంగా అందజేస్తున్నారు. కానీ బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనందరి మీద ఒక గొప్ప బాధ్యత ఉన్నది. మిగతా డబ్బుల్లాగా కాకుండా టీబీ యొక్క ట్రీట్మెంట్ 4 నెలల నుంచి ఏడాది దాకా సాగుతూ ఉంటుంది. మధ్యలో బాగానే ఇంప్రూవ్మెంట్ అవుతుందనేటువంటి దశతోటి ఆ ట్రీట్మెంట్ మధ్యలో ఆపేసినట్టయితే వ్యాధి తీవ్ర రూపంలో మళ్ళీ పెరగబడుతుంది. అంతేకాకుండా రెండవసారి వచ్చినప్పుడు ఆ మందులకి లొంగకుండా రెసిస్టెంట్ టీబీగా తయారయ్యేటువంటిది పెను ప్రమాదం ఉన్నది. అందువల్ల ప్రతి ఒక్క పౌరుడు ఈ టీబీ నిర్మూలనని ఒక బ్రాండ్ అంబాసిడర్గా భావించి సంఘంలో ఈ టీబీ గురించిన అవగాహనని అందరికీ తెలిసే విధంగా వారి బాధ్యత నిర్వహించాలని, అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టీబీ సోకినట్లయితే అది మనకు శాసనం కాదు, మంచి మందులు ఉన్నాయనే ధైర్యం చెప్పి ఆ పూర్తి కోర్సు, పూర్తి 6 నెలలు అంటే 6 నెలలు, ఏడాది అంటే ఏడాది పూర్తిగా మందులు తీసుకొని పూర్తిగా స్వస్థత చేకూరేదాకా ట్రీట్మెంట్ని మధ్యలో వదిలిపెట్టకూడదని దీని మూలంగా అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాము.